Hi friends, this is our channel Srinath Recipe. ఇప్పుడు మనం చేసే ఐటెం పెప్పర్ చికెన్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, షాప్కి వెళ్ళి ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చిన్న చిన్న పీసులు కట్ చేయించి ఇంటికి రాగానే బౌల్లో వేసుకొని వాష్ చేయాలి. వాష్ చేసిన వెంటనే పక్కన పెట్టి కావాల్సిన ఐటెం మిర్చి కాస్త కట్ చేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన వెంటనే పక్కన పెట్టి మళ్ళీ మిరియాలు కూడా కాస్త ఎక్కువ గ్రైండ్ చేసి అది కూడా కాస్త పక్కన పెట్టుకోండి. తర్వాత వాష్ చేసిన చికెన్ని బౌల్లో వేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గ్రైండ్ చేసిన మిర్చి, పెప్పర్ పౌడర్ కాస్త ఎక్కువ, ఎందుకంటే పెప్పర్ చికెన్ కాబట్టి. ఇంకా అవసరమైన రెసిపీలో గరం మసాలా, చాట్ మసాలా, కాస్త ఫ్లేవర్ సాల్ట్, ఉప్పు, ఇంకా మిర్చి పౌడర్. 1/2 కిలో చికెన్ కాబట్టి మనం చూసుకొని వేసుకోవడం బెటర్. తర్వాత ఒక ఎగ్ అయిపోయిన వెంటనే కాస్త వెనిగర్, దాన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. అంటే మంచిగా కలపాలి. కలిపిన కాసేపు తర్వాత కాస్త కార్న్ఫ్లోర్, కొద్దిగా క్వాంటిటీలో మైదా కూడా యాడ్ చేయాలి. ముక్కకి పట్టేటట్టు, ఎక్కువ కాకుండా లిమిట్లో. వెంటనే మంచిగా కలుపుకొని మొత్తం ముక్కకి మంచిగా రెసిపీ పట్టేటట్టు పట్టుకొని, తర్వాత కాస్త మెంట్ ఇంకా కొత్తిమీర 2 కట్ చేసుకొని అది కూడా వేసి ఇంకా కాస్త టైం కలిపి మ్యారినేషన్ చేయాలి. ఒక 30 మినిట్స్, 20 to 30 మినిట్స్ పెడితే చాలా బెటర్. ఇంకా ప్యాన్ వెలిగించుకొని కాస్త ఆయిల్ మంచిగా లైట్ ఒక 60% వేడి అయిన టైంలో మనం మ్యారినేషన్ చేసిన చికెన్ ఒక్కొక్క పీస్ లెక్క ఆయిల్లో వదలండి. ఆయిల్లో వదిలిన వెంటనే ఆయిల్ వేడిగా ఉంటే మాత్రం కాస్త హాఫ్ బాయిల్ ఉన్నప్పుడే దాన్ని పక్కకి తీసేయండి. హాఫ్ బాయిల్ అవుతుంది, పక్కకి తీయడం బెటర్, ఎందుకంటే ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా. తర్వాత కూడా మిగిలింది ఆయిల్లో వదలండి. మిగిలింది కూడా ఆయిల్లో వదిలిన తర్వాత జస్ట్ అది కూడా హాఫ్ బాయిల్ అయిన వెంటనే పక్కన ఏదైతే మీరు హాఫ్ బాయిల్ పెట్టారో దాన్ని కూడా ప్యాన్లో వేయండి. ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో వద్దు. రెస్టారెంట్ వాటిలో అయితే హై ఫ్లేమ్లో పెడితే ఓకే, బట్ ఇంట్లో కాబట్టి సిమ్లో పెట్టి ట్రై చేయండి. ఇంకా మీకు ఎక్స్ట్రా ఏమైనా ఫ్లేవర్ కావాలి అనుకుంటే లైట్గా మిర్చి, ఇంకా పెప్పర్ పౌడర్, సాల్ట్ విత్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా, గరం మసాలా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న పౌడర్ని కాస్త పక్కన పెట్టుకొని పెప్పర్ చికెన్ ఉడికిందో లేదో లైట్గా చూసుకొని, ఉడికినట్లు అనిపిస్తే జస్ట్ కలర్ డిఫరెంట్ అవుతుంది చూడండి. స్మూత్గా ఉండేటట్టు తీసుకొని పక్కన వేయండి. మనకు కావాల్సిన పెప్పర్ చికెన్ రెడీ. మీకు ఏమైనా ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలనుకుంటే మీరు చేసిన మసాలాని దాని మీద యాడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చిన్నపిల్లలకైతే నార్మల్గానే ఇవ్వండి, పెద్దవాళ్ళు అయితే ఇంకొద్దిగా ఎక్స్ట్రా మసాలా యాడ్ చేసుకోవచ్చు.